మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాల వెలిగించే మాటతో ఏకుని పరిశుద్ధాత్మని మాటలు తీసుకొని మీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడు కనుక మీరు తలుపు తీస్తే చక్కగా లోపలికి ప్రవేశించి మీ హృదయాలు వెలిగిస్తాడు ఈ మాటల చేత. కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటల చేత అయితే మన హృదయాలు ఈరోజు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించకపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, ఏ మాట చేత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అని రాయబడింది. దేవుని పిల్లరా, మనకి భూమి మీద నా ఇష్టము నాది, నీ ఇష్టము ఇది, నేనేమైనా నీ జోలికి వచ్చానా, నువ్వేంటి నా దగ్గరకు వచ్చి నమ్ముకో, అనుసరించు, పాటించని చెప్తున్నామని ఇలాంటి మాటలని మనం ఎంతోమందిని ఎదురిస్తూ, మాట్లాడుతూ, పోట్లాడుతూ, అరుస్తూ ఉంటాం దేవుని పిల్లరా. కానీ మనందరం కూడా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక కాలమున, ఒక సమయాన్న మహానుభావుడైన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలంటే దేవుని పిల్లరా, ఈ న్యాయపీఠం దగ్గర ఎందుకు నిలబడాలా మనము అని ఆలోచిస్తే దేవుని పిల్లరా, మనం సాధారణంగా ఆలోచిస్తే కోర్టులో చూడండి, కోర్టులో కూడా 2 వ్యక్తులు నిలబడతారు. ఎందుకు ఈ 2 వ్యక్తులు నిలబడతారంటే, అయ్యా నా సొమ్ము కొట్టేశాడు అన్యాయంగా అంటే నేనేం కొట్టేయలేదని చెప్పేసి, అంటే మంచి అయినా చెడైనా ఇద్దరు కోర్టులోకి వెళ్ళి ఏమండి న్యాయపీఠం ఎదుట వాళ్ళిద్దరు నిలబడి ఆ న్యాయములో జడ్జి గారు ఏ తీర్పు వస్తే ఆ తీర్పు వాళ్ళిద్దరు పొందాల్సిందే దేవుని పిల్లారా. అలాగని ఇక్కడ కూడా మనం చూస్తే ఒక కాలం వస్తుంది. ఆ కాలం అప్పుడంట భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు అనే న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలంట. ఆ న్యాయపీఠం దగ్గరికి ఎందుకు రావాలయ్యా అంటే, మనం ఏమైనా దొంగతనం చేసామా ఏంటయ్యా అంటే కాదంట. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా అది మంచి అయినా సరే, చెడ్డవైనా సరే, నీ శరీరముతో జరిగించిన దాన్ని ప్రతిఫలము పొందటానికంట, ప్రతిఫలం ఇవ్వటానికంట మహానుభావుడైన యేసుక్రీస్తు అంట న్యాయపీఠం మీద కూర్చుంటాడంట. ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నువ్వు శరీరంతో ఒక మంచి జరిగించావు అనుకో, మంచి అనంగా దేవుని సంకల్పాన్ని భూమి మీద జరిగిస్తానంట, లేదా దేవుడికి ఇష్టం లేని పనులు నువ్వు జరిగిస్తానంట, మనము కూడా తీర్పులోకి వెళ్ళాలా. ఒకటి, మంచి జరిగించిన వాడు నిత్యము జీవించే ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవుడు నియమించిన శాసనాలన్నిటిని పక్కన పెట్టి తన దేహముతో చెడు జరిగించిన వాడు ఇంకెప్పుడు తిరిగి రాని లోకం అనగా నరకానికి వెళ్ళిపోవటానికంట, వీళ్ళిద్దరికంట ఆ మార్గాలు, ఆ పనులను బట్టి ఏమంటే తీర్పు తీర్చడానికంట యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడా సమకూరాలంటే దేవుని పిల్లరా. కనుక మన జీవితంలో దేవుని పిల్లర భూమి మీద బ్రతుకుతున్న మనము జాగ్రత్త కలిగిన వారై, మనకిచ్చిన ఈ శరీరం మనది కాదు, మన తల్లి గర్భంలోనే దేవుడు 9-10 నెలలు నిర్మాణం చేసి భూమి మీదకి మనకు తీసుకొచ్చి సృష్టిలో సమస్తాన్ని ఉచితంగా ఇచ్చి పోషించుతున్నాడు. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారం చక్కటి మరి క్రియ ఈ శరీరంతో జరిగించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. ఇదిగో నా తండ్రి, దేహంతో జరిగించిన క్రియలను బట్టి నైనా అవి మంచేనును చెడ్డమైననైనా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట భూమి మీద ఉన్న మేమందరం నిలబడాలయ్యా. అయ్యా, అలా నిలబడేటప్పుడు నా తండ్రి నైనా నువ్విచ్చిన ఈ శరీరమును నాయన మా తల్లి గర్భంలో 9-10 నెలలు నువ్వు నిర్మించి భూమి మీదకి పంపించినైనా సృష్టిలో సమస్తను మాకు ఇచ్చి పోషిస్తున్నావని ప్రతి బిడ్డ కూడా ఎరిగి నా తండ్రి భూమి మీద నువ్వు ఇచ్చిన ఈ శరీరముతో నా తండ్రినైనా నీకు నచ్చినట్టు మంచి క్రియలు చేసినైనా
నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నీ బిడ్డలకి మనం అడుగుతున్నాం నైనా. ఎంతమంది అయితే తండ్రి నైనా ఇదిగో క్రీస్తుని గురించి నీ మాటల గురించి ఎవరైతే వ్యతిరేకిస్తూనైనా తమ శరీరమును తండ్రి ఇదిగోనైనా నిత్య నరకానికి సిద్ధం చేసుకుంటున్నారు తండ్రి. అట్టి బిడ్డలకు నీ మాటలు వినగలిగేసేవి, గ్రహించగలిగే హృదయం, మారుమనసు రక్షణించి తండ్రి నైనా తమకిచ్చిన ఆ శరీరంతో మంచి పనులు చేసి నేను మహిమపరిచే భాగ్యమేమని అడుగుతూ తండ్రి, ఎన్ని కుటుంబాలైతే అప్పులు బాధతో బాధపడినైనా నీ సన్నిధానంలో మోకరిల్లి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నారు తండ్రి. అట్టి బిడ్డలకు సహాయం అందించి మీరు మహిమ పొందుమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.